దుర్గాని లీడ్స్ లుక్స్ లైక్ ప్రొఫెషనల్ సార్. రాబరీ జరిగినట్టుంది. వాటర్ అంతా ఖాళీగా ఉంది సార్. అండ్ స్నిఫర్ డాగ్స్ రాకుండా ఇల్లంతా కారం పుట్టి చల్లారు. ఫోర్స్ఫుల్ ఎంట్రీ కూడా ఏం లేదు. క్లూస్ టీమ్ ఏమంటున్నారు? మోటార్ వెపన్ ఏం దొరికిందా? మర్డర్ వెపన్ ఇస్ మిస్సింగ్ సార్. బట్ షార్ప్ నైఫ్తో కట్ చేసినట్టుంది. ఒక 5-6 చోట్ల కత్తిగాట్లు కూడా ఉన్నాయి. మర్డర్ టైం అరౌండ్ 3 to 5 PM. మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? 12:10 AM సార్. అంత లేట్ ఏంటి? ఐ మీన్ 7 hours? వాళ్ళ హస్బెండ్ని ఫస్ట్ చూసారంట. ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారంట. ఇక్కడ ఎంత గట్టిగా అరుస్తున్నా ఎవరికి ఏమి వినపడలేదంటే హౌ ఇస్ దిస్ పాసిబుల్? సౌండ్ ఏంటి? సారీ సార్. టేక్ దాట్. సారీ ఫర్ యువర్ లాస్ సంజయ్ గారు. ఈ టైంలో ఇది కరెక్ట్ కాదని నాకు తెలుసు. బట్ ఈ టైం దాటితే మర్డర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ మనకి. సో మీకు గుర్తున్న ప్రతి డీటెయిల్ నాకు చెప్పండి, మిస్ అవ్వకుండా. పార్టీకి రావా? No, I'm not feeling well. You go. టేక్ కేర్. సియా. షూరా? రావట్లేదా? లేదు సంజయ్, నువ్వు వెళ్ళు. బట్ త్వరగా వచ్చేయి. సరే. పార్టీకి వెళ్ళాక కూడా ఒక 2-3 times కాల్ చేశాను. తన ఫోన్ ఎత్తలేదు. పడుకుందేమో అనుకున్నాను. ఏ టైంకి కాల్ చేశారు? ఒక 9 to 11 మధ్యలో కాల్ చేశాను సార్. జనరల్గా మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 10కి వెళ్తాను, ఈవినింగ్ 7 కల్లా వచ్చేస్తాను సార్. కానీ ఈరోజు పార్టీ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. అంటే ఈరోజు తప్ప మీరు ఎప్పుడు లేట్గా రాలేదా? యూజువల్గా ఇంత లేట్ అవ్వదు సార్. ఏం పార్టీ? పెద్ద ప్రాజెక్ట్ ఉంటే నేను అడిగానా? తనతో మాట్లాడుతున్నా కదా. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పు. మీరు చెప్పండి సంజయ్ గారు. ఒక 100 crores ప్రాజెక్ట్ సార్. అది 50% కంప్లీట్ అయింది. దాని సక్సెస్ పార్టీ. ఎంతకి ఇతనెవరు? ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. శరత్, సిరి, నేను ముగ్గురం బిజినెస్ పార్ట్నర్స్ సార్. సిరి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? సిరికి ఎవరు లేరు సార్. వాళ్ళ మదర్కి డివోర్స్ అయిపోయింది సార్. వేరే పెళ్లి చేసుకుని సిరికి దూరంగా ఉంటుంది. ఆవిడకు కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్. మరి వాళ్ళ నాన్న చనిపోయారు సార్. ఓకే, ఒకసారి మీరు స్టేషన్ రావాల్సి వస్తుంది సంజయ్. ఆల్రెడీ అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడిగేశారుగా. మీకు అంతగా ఇంకేమైనా కావాలంటే వాడు సెట్ అయ్యాక నేనే స్టేషన్కి తీసుకొస్తాను. కానిస్టేబుల్ అనుకుంటున్నారా? రమ్మంటుంది పార్టీ కాదు, పోలీస్ స్టేషన్కి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అదేనా? ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ సంజయ్. షూర్ సార్. సార్. సార్, సిరికి ఎవరు లేరు సార్. వాడు సెట్ అయ్యాక నేనే స్టేషన్కి తీసుకొస్తాను. ఒక 9 to 11 మధ్యలో కాల్ చేశాను సార్. So, 50 lakhs worth gold and 50 lakhs cash is missing. 50 lakhs క్యాష్. కన్స్ట్రక్షన్ బిజినెస్ అంట, ఎప్పుడు క్యాష్ ఫ్లో ఉంటుందంట. అసలు డీసీపీతో కాల్ చేయించాల్సిన అవసరం ఉంది. నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా కదా. వాళ్ళ మొహాల్లో బాధ కన్నా భయం ఎక్కువ ఉంది. 50 lakhs క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాడు.
20,000 పెట్టి సీసీ కెమెరా పెట్టుకోలేడా? వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 3 months అయిందంట. రెంటెడ్ హౌస్ ఇది. ఈ కాలనీలో ఎంట్రీస్ ఎన్ని, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి చూడు. అలాగే ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉంటే దాని ఫుటేజ్ ఎస్ తెప్పించు. సార్. వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయి. ఎస్ సార్. వాళ్ళంతా పొద్దున కల్లా స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. 1 year నుంచి సంజయ్ది సిరిది కాల్ డేటా మొత్తం నాకు కావాలి. ఓకే సార్. సంజయ్ని ఇంట్లో ఉండొద్దని చెప్పు. వాళ్ళిద్దరి మీద సర్వేలెన్స్ పెట్టించు. ష్యూర్. గుడ్ మార్నింగ్ సార్. మన కానిస్టేబుల్ రామస్వామి కాల్ చేశారు. సిటీ ఉన్న కాలనీలో 2 ఎంట్రీస్ అండ్ 2 ఎగ్జిట్స్ ఉన్నాయంట. కానీ ఓన్లీ 1 ఎంట్రీ దగ్గర మాత్రమే సీసీటీవీ కెమెరా ఉంది. అండ్ వాళ్ళ ఊర్లో లేకపోవడం వల్ల విల్ గెట్ ద ఫుటేజ్ టుమారో ఈవినింగ్. ఫొరెన్సిక్ రిపోర్ట్స్ ఇన్ ప్రాసెస్ సార్. అండ్ ద ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ ఇవి ఎగ్జిస్టింగ్ క్రిమినల్స్తో మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్ సీమ్స్ టు బి అ న్యూ గ్యాంగ్. అండ్ ఈవెన్ సంజయ్ ఫుట్ ప్రింట్స్ కాకుండా ఇంకో 3 ఫుట్ ప్రింట్స్ దొరికే మనకి ఆ ఇంట్లో. 3 హాల్లో, ఇంకో 2 మర్డర్స్ జరిగిన బెడ్రూమ్లో. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్? ఇంకో 1 hourలో విల్ గెట్ ద రిపోర్ట్. ఆ అమ్మాయి ఫోన్ పరిస్థితి ఏంటి? ఆ టెక్నికల్ టీమ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కాల్ డేటా? యా, హియర్ ఇట్ ఇస్. సంజయ్ కాల్ డేటాలో దేర్ ఇస్ నథింగ్ సస్పీషియస్. బట్ సిరి కాల్ డేటాలో మాత్రం తను 6 months నుంచి ఒక నెంబర్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంది. ఎవరితో? శరత్. వాట్? ఎస్ సార్. ఉండొచ్చుగా. పార్టీకి లేట్ అవుతుంది, వెళ్ళాలి. ఓకే. సంజయ్, అప్పుడే వచ్చావేంటి? కాఫీ తాగుతావా? నేను కాఫీ తీసుకొస్తా. ఎందుకు వచ్చాడే? సో నైట్ 9 తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కాల్స్ లేవు. ఎవరికి కంఫర్టబుల్గా ఉంటుంది దుర్గా. రాత్రి సంజయ్ ఇంట్లో ఉంటాడు కదా, మాట్లాడడం కుదరదు అంతే. మరి శరత్ని ఎందుకు వదిలేసినట్టు? సిరిని చంపితే వాళ్ళ ఎఫ్ఐఆర్ మనకు తెలిసి శరత్ అరెస్ట్ చేస్తా అని చెప్పి సంజయ్ క్యాలిక్యులేషన్. ఇంతకీ శరత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓన్లీ సన్. బాగా ఆస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా రీసెంట్గా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఎంజాయ్మెంట్స్కి ఎటువంటి తక్కువ లేదు. అల్ట్రా మోడల్ లైఫ్కి బాగా అలవాటు పడ్డాడు. సార్ సంజయ్ మేనేజర్ మల్లిక్, పనమ్మ లక్ష్మి వచ్చారు సార్. లోపల పంపించు. ఓకే సార్.